పనిచేయడానికి, ఆయన స్థితిలోకి మనం రావడానికి ఆయన సమస్తాన్ని సమకూర్చుకొని హల్లెలూయా దేవుడికి మహిమగల తనని తాను దేవుడికి అప్పగించుకొని ఖాళీ అయిపోయి మన కోసం వచ్చిందంట. అదే ఇక్కడ మార్కు సువార్తలో మార్కు భక్తుడు రాష్ట్రం చూద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనం. మనిషి కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చాను. దేవునికి స్తోత్రం. తన ప్రాణాన్ని ఇవ్వడానికి, నీ ప్రాణము నా ప్రాణం బ్రతకడానికి, నిన్ను నన్ను సిద్ధపరచడానికి, నీకు నాకు ఎటువంటి సమస్యలు లేకుండా మీ యొక్క జీవితానికి నా ఒక జీవితానికి దేవాది దేవుడు ఇవ్వాల్సిన ప్రతిదీ కూడా సమకూరుస్తూ నా కావాల్సిన ప్రతి వాటిలో తను సమస్తం పరలోకంలో నుంచి తీసుకుని వచ్చి భూమి మీద నీకు నా కోసం జీవించడానికి మనిషి కుమారుడిగా ఈ భూమి మీదకి వచ్చి నా పనిని తను తీసుకొని పనిచేసిండు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఈ కోసం నా కోసం పనిచేసిండు. ఆ పని చేయడానికి పరిచారకుడుగా వచ్చేసిందట. మనం ఏదైనా చిన్న పని చెప్తే దేవుడికి మహిమ కలుగును కాక, ఏదైనా చిన్న పని చేయండి అంటే ఏమంటారు? మేము ఎట్లా చేస్తాం కదా. ఆయన అంట ఖాళీ అయిపోయి నిన్ను నన్ను తప్పించడానికి, అపవాది తంత్రాలను విడిపించడానికి, దేవుని సన్నిధిలో మనల్ని కనిపెట్టి మనం ఉండడానికి, ఆ పరలోక రాజ్యపు వారసులుగా భూమి మీద జీవించడానికి, నా స్థితి గతులను మార్చడానికి, పరలోకంలో నుంచి భూమి మీదకి దేవాది దేవుడు మనిషి రూపంగా 100% ఆయన మానవుడు, 100% ఆయన దేవాది దేవుని శక్తితో భూమి మీద జీవించుడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎన్ని కావాలన్నా పరలోక రాజ్యపు పని భూమి మీద చేయడానికి, పరలోకపు నా పట్టణాన్ని భూమి మీద నేను పని చేయడానికి వచ్చిన, పరలోకమే నా పట్టణం, పరలోకమే మన స్థితి, పరలోకపు ఆశీర్వాదాలు భూమి మీద పొందుకోవడానికి దేవాది దేవుడు చేస్తున్న ప్రతి పనిని కూడా మన యొక్క జీవితాలకి కావాల్సిన ప్రతిదాన్ని సమకూర్చడానికి దేవుడు తనను తాను అర్పించుకున్నట. క్రయధనముగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రతిగా అనేకుల కొరకు, నీ కొరకు నా కొరకు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఈ భూమి మీద ఉండే ప్రతి ఒక్కరి కోసము విమోచన క్రయధనముగా తనను తాను అర్పించుకున్నట్ట. ప్రాణం అర్పించడానికి వచ్చింది. ఎందుకు అంటే ప్రాణ భయం మనకి కదా. అమ్మో ఆ ప్రాణం, అమ్మో మనం భయపడుతున్న ప్రాణాన్ని భద్రపరచడానికి తన ప్రాణాన్ని ఆయన పల్లంగా పెట్టి నిన్ను నన్ను సేవ్ చేయడానికి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నీకోసం నా కోసం ఈ భూమి మీదకి తీసుకొని వచ్చి ఎంత కష్టపడుతున్నాం, ఎన్ని బాధలు పడుతున్నాం, కానీ వాక్యం చదవడానికి ఇష్టపడవు కదా. పౌలు భక్తుడు చెరసాలలో ఉన్నప్పుడు, ఖైదీగా ఉన్నప్పుడు లేఖనాలన్నీ రాసిండంట. బాధల్లో, కష్టాల్లో, వేదనలు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు రాసిండంట. మరి ఇంట్లో ఉండి చదువుకోవడానికి మనకి ఏం బాధ కదా. ఇంట్లో ఉండి వాక్యాలు చదవడానికి మనకి ఏం నష్టము. హల్లెలూయా. జాబ్కి వెళ్ళడానికి టైం ఉంటుంది, వండుకోవడానికి టైం ఉంటుంది, పిల్లల్ని సర్దడానికి టైం ఉంటుంది, అన్నిటికీ టైం ఉంటుంది, వాక్యానికి టైం ఉండదు. ఎందుకు? అపవాది దొంగలిస్తుంది సమయాన్ని. పరలోకపు రాజ్యపు వారసుల దీవెనలు దక్కకుండా అపవాది దొంగలిస్తుంది. హల్లెలూయా. సమయానికి వాక్యం తీసుకోవాలి, సమయానికి ప్రార్థన జరగాలి, సమయానికి దేవుడి సన్నిధిలో నువ్వు కనబడాలి. అదే నీ ఆధిక్యత, నీ జీవితానికి ప్రాముఖ్యత. ఆయన దాసులుగా వచ్చిండు ఇవన్నీ మనం చేయడానికి, మనని యజమానులుగా నిలబెట్టడానికి, రాజులైన యాజకులుగా నిలబెట్టడానికి. దాస్యత్వాన్ని ఆయన కోరుకున్నాడు నా జీవితాలు కట్టడానికి. హల్లెలూయా. తండ్రి యేసయ్యానికి మన స్తోత్రాలు, గొప్పదే, అద్భుతకర, ఆశ్చర్యకర, నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి నీకు స్తోత్రం. గొప్ప కార్యాలు చేయండి, అద్భుతాలతో నింపండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.